వేస్టేజ్ వేసేస్తున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను కొన్ని గార్డెన్లో ఇంపార్టెంట్ పనులు అయితే చేసుకుంటున్నానండి. ఇంపార్టెంట్ ఏమిటా అనుకుంటున్నారా? ఇలాగా మొక్కలను ఎప్పుడో వేసిన కొమ్మలు చిగురులు వస్తే వాటిని తీసుకువెళ్ళి వేరే పాట్లో నాటడం, అలాగే విత్తనాలు వేసుకున్నవి ఎలా ఉన్నాయో, జర్మినేషన్ అయినాయో లేదో చూద్దామండి. బిఫోర్ వీడియోలో మీకు చూపించాను కదా, మహేష్ గారు ఇచ్చిన సీడ్స్ వేశానని. అవి ఎంతవరకు జర్మినేషన్ అయ్యాయి, అవి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం. అది నేను రిపోర్ట్ కూడా చేసుకుంటున్నానండి. ఓకేనా? వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇది తెల్ల మందారం మొక్క అండి. స్టెమ్ కటింగ్ పెట్టాను అనమాట. అయితే చిన్న చిగురు అయితే వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సర్వైవ్ అయిపోతుందని చెప్పి నేను ఈ మట్టిలోని పెద్ద పాట్లో ఇది ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాను అనమాట. ఇది మనకి ఏంటంటే ఇక్కడ బ్లాక్ వస్తున్నాయి కదండి, 100 రూపీస్కి. ఇలాంటి తీగజాతులకు బాగా పనిచేస్తాయి అనమాట. ఏంటంటే దీనికి హోల్స్ ఎక్కువగా ఇస్తారు, అంటే మడులకి బదులుగా ఇలాంటివి మనం టెర్రస్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా హోల్స్ ఇవ్వడం వల్ల మనం కవర్ చేయకపోతే మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి నేను అయితే ఇలాంటి ప్లాస్టిక్ది ఒక కవర్ అనమాట ఇలా వేసానండి. మీకు వీలైతే ఇంకేదైనా మీకు నచ్చింది చూడండి. ఇప్పుడు వాల్ పోస్టులు అవి అంటిస్తారు కదా, అలాంటి అయితే గట్టిగా ఉంటాయి అనమాట. అది వేయడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా మన్నుతుందండి. అయితే ఇందులో మనం హోల్స్ చేసుకొని నేనేంటంటే ఇది ఊడకుండా కొంచెం కుట్టేసుకున్నాను అనమాట ఎడ్జెస్. ఇప్పుడు దీంట్లో మనం కంపోస్ట్ కూడా చేసేసుకోవచ్చు. కంపోస్ట్ అయిపోయిన తర్వాత మొక్కలు కూడా నాటుకోవచ్చు. ఒక లేయరు ఇసుక వేసుకున్నానండి స్టార్టింగ్లో. మీకు కోకోపీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కంపోస్ట్ వేయాలి కదా, కాబట్టి ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ వేసేస్తున్నాను. కిచెన్ వేస్టేజ్ వేసేసి దీనిపైన మనకి ఎండుటాకులు ఉంటాయి కదండి, నేను ఈ బేరపాదులు ఇవన్నీ కూడా తీసాను. ఇదంతా వేసేద్దాం. ఇవన్నీ మనకి ఒక 1 మంత్ కల్లా అన్నీ కుళ్ళిపోతాయండి. ఇంకా దీనిపైన మనం ఈ మట్టి, మన సాయిల్ ఉంటుంది కదా, గార్డెన్ సాయిల్ అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేద్దామండి. అంతే అండి, చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. మొక్కలు కూడా నాటేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ అంతా తడుపుకున్నానండి, మా సాయిల్ అంతా తడిచేలాగా. ఇది మనకి ఆల్మోస్ట్ 1 మంత్ పడుతుంది కదా లోపలంతా మనకి కంపోస్ట్ అవ్వడానికి. ఈ లోపు మనం బయట కొన్ని సీడ్స్ అయితే వేసుకోవచ్చండి. బెండ నారు వేసుకోవచ్చు, లేదా ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చు, ఈజీగా గ్రో అయ్యేవి. నేనేం చేస్తున్నానంటే తోటకూర విత్తనాలని జల్లేస్తున్నాను. ఎందుకంటే పాలకూర, చుక్కకూర, గోంగూర ఇలాంటివి ఏమైనా వేసామనుకోండి, అవి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇవన్నీ ఇబ్బంది కదా. లేదా ఇందులోనే పెంచుకుందాం అనుకోండి, పర్వాలేదు. కానీ నేనేంటంటే ఈ తోటకూర అనంతరం నేను బేరపాదులు కానీ లేదా టొమాటో ప్లాంట్స్ కానీ వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఓన్లీ తోటకూర సీడ్స్ అయితే చల్లాను అనమాట. ఇది కొంచెం పెద్దవైన తర్వాత తోటకూర నారులాగా వచ్చాక దాన్ని మనం కట్ చేసేసి తీసేసిన తర్వాత మనం ఇంకేమైనా ప్లాంటేషన్ చేసుకోవచ్చండి. సో విత్తనాలు జల్లేసి దానిపైన కాస్తంత కోకోపీట్ని అయితే పై లేయర్గా లైట్గా వేయాలండి. కోకోపీట్ అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ముందే తోటకూర సీడ్స్ చాలా సన్నగా ఉంటాయి కదండి, చిన్న సైజులో. సో అందుకని వర్షాలకి కోకోపీట్ ఇదంతా కూడా తడితడిగా అయిపోయిందండి. అందుకని మీకు ఇలా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇదంతా నేను లేయర్ అంతా ఒక్క లేయర్గా కప్పేశాను. మీకు బిఫోర్ వీడియోలో చూపించాను కదండి, ఈ గ్లాసెస్లో వేసుకొని చిన్న చిన్న పాట్స్లో వేసుకున్నానని. మహేష్ గారు ఇచ్చిన సీడ్స్ని అన్నీ కూడా చక్కగా జర్మినేషన్ అయ్యాయండి. టొమాటో ప్లాంట్స్ అవిని, అలాగే ఢిల్లీ సోరా కూడా అయింది. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. నేను ఇప్పటివరకు ఎప్పుడు బీర, ఆనప, ఇలాగా కాకర ఇలాంటివి డైరెక్ట్గానే వేసేసుకునేదానండి పాట్స్లోనే. కాకపోతే ఈసారి నాకు ప్లేస్ లేక ఇలాగ కోకోపీట్లో జర్మినేషన్ అవుతాయా లేదా అని ట్రై చేశాను అనమాట. చాలా చక్కగా జర్మినేషన్ అయితే అయ్యాయండి. ఇప్పుడు ఇవి కొంచెం పెద్ద సైజు పాట్లో వేసుకోవడం బెస్ట్ కదా. నేను ఇక్కడ డ్రమ్ అయితే నా దగ్గర ఖాళీగా ఉందండి, అసలు అయితే మట్టి తక్కువ.
ఎందుకంటే ఇది కూడా సేమ్ మెథడ్ అండి, కంపోస్ట్ మెథడ్లో వేసుకున్నదే. ఇది పైన మళ్ళీ మనం కంపోస్ట్ వేసుకుంటూ నింపుకుందాంలే ఈ డ్రమ్ అని చెప్పి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట. కంపోస్ట్లు కూడా మధ్య మధ్యలో వేస్తూ ఉంటానండి. అయితే ఇప్పుడు మనం ఇలాంటి పెద్ద డ్రమ్స్లో పాదులు వేసుకుంటే బాగా వస్తాయి, మీకు తెలుసు కదా. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన నేతి బీర చక్కగా వస్తున్నాయి, అలాగే మామూలు బీరకాయలు, చిన్నవి పొట్టి బీరలు, అన్ని రకాలండి, గుత్తి నేతి బీరలు, ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి కదా. వాటికి రావడానికి కారణం కొంచెం లాంగ్లో వేసుకోవడం వల్లేనండి. ఎక్కువ వెడల్పాటి డ్రమ్స్లో వేసుకుంటే ఇంకా బాగా జర్మినేషన్ అయితే ఉంటుందని, మంచి ఈల్డ్ అయితే వస్తుందని చెప్పి ఇప్పుడు నేను ఇందులోకే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వర్షాలు పడితే మళ్ళీ మొక్కలు వంగిపోతాయండి. కొంచెం కేర్ తీసుకోవాలి. దీనిపైన ఏదైనా కొంచెం నీడలాగా ఉంచితే మనకి డైరెక్ట్గా వర్షాలు పడకుండా చూసుకుంటే చాలు. సో ఈ ఆనప అన్నీ కూడా నేను ఇందులోనే ఒక 4 అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో నేను ఒక బీరపాదును వేసానండి, అది ఎదిగింది చక్కగా, ఇప్పుడు పూతకు వస్తుందనమాట. ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే స్టార్ట్ అయ్యాయండి. సో ఇంకొక దాంట్లో ఇంకా 3 మిగిలాయి, ఇంకొక దాంట్లో కూడా వేసుకుందాం. మొన్న నేను ఇక్కడ కృష్ణాష్టమి అవి చేసుకున్నాం కదండి, అందులోని బోలెడని పువ్వులు, అరిటాకులు పండగలు చేసుకున్నప్పుడు వస్తాయి కదా, అవన్నీ కూడా ఇలా కంపోస్ట్ లాగా ఇలాంటి డ్రమ్స్లోనే వేసేస్తూ ఉంటాను అనమాట. అవే చక్కగా కంపోస్ట్ అయిపోతాయి కరిగిపోయి. ఇక్కడ చూడండి చక్కగా ఈ కోకోపీట్ వల్ల ఎంత బాగా వచ్చాయండి, వేర్లు అయితే భలే కనిపిస్తున్నాయి కదా మనకి. ఇలా నేను ఆ కోకోపీట్తోనే అలానే పెట్టేస్తున్నా, హోల్ తీసి చూసుకొని చూడండి. ఈ విధంగా మనం కప్పేసుకుంటే చాలన్నమాట. మొక్క నిలబడాలి జాగ్రత్తగాన, ఆ విధంగా మనం చూసుకొని మొక్కలు నాటుకోవాలండి, ఇలాంటి నారు అనేవి కూడా. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఇంకా 2 ఉన్నాయి, ఇవి కూడా చూడండి చాలా బాగా వేర్లు వచ్చాయి. ఇందులో 2 ఉన్నాయి కాబట్టి సెపరేట్ చేసుకోవాలి జాగ్రత్తగా. కోకోపీట్ని తీసేసి ఇలాగ సెపరేట్ చేసేసి సింగిల్గా మనం ప్లాంటేషన్ చేసుకుంటే సూపర్గా ఎదుగుతాయండి మంచిగా. ఎందుకంటే కిచెన్ కంపోస్ట్ ఉంది కదా అడుగున, దాని యొక్క ఫలితాలు ఈ మొక్కకు అందుతాయి అన్నమాట. ఆ పోషకాలన్నీ ఈ నారుకి అంది బాగా ఎదుగుతుంది. మీకు ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్డేట్లో తప్పకుండా చూపిస్తానండి. మీకు బెండ మొక్కలు వేసి చూపించాను కదా, అవి కూడా చాలా బాగా వస్తున్నాయి, మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రతిదీ నేను ఏం చేస్తున్నాను అన్నీ కూడా మీకు తెలియాలి అని చెప్పి నేను నారు వేసుకున్న దగ్గర నుంచి మొక్కలు నాటుకోవడం, వాటి నుంచి ఈల్డ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను కదా. ఓకేనండి, చూస్తున్నారు కదా, చూస్తే లైక్ చేయండి. ఇంకా ఇక్కడ కొన్ని సీడ్స్ అయితే తీసుకొచ్చానండి. ఇక్కడ ఆనప బీర విత్తనాలు నా దగ్గర ఉన్నాయి. ఇవి ఏంటంటే గ్రో బ్యాగ్, కొంచెం లాంగ్ గ్రో బ్యాగ్ 15x15 అండి. ఇది నాకు ఖాళీగా ఉందన్నమాట, పాడైన మొక్కలు తీసేసాను. సో ఇలా ఖాళీ అవుతున్నప్పుడల్లా ఏదో ఒక సీడ్ అనేది వేసేసుకుంటూ ఉంటానండి. ఇదేంటంటే చిత్రాడ బేర్ అండి, ఇక్కడ మాకు షాప్లో దొరుకుతాయి, చాలా బాగుంటాయి. అంటే పల్పు ఎక్కువ ఉండి చాలా లావుగా బాగా వస్తాయండి బీరకాయలు. మనకి ఎక్కువ కంటిన్యూగా ఈల్డ్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే ఆనప కూడా నా దగ్గర పాతవి అవన్నీ దొరికాయి, వేసేస్తున్నాను. మరి జర్మినేషన్ అవుతాయో లేదో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఇవి పాతవి కదా, చూద్దాము. అయితే ఇక్కడ గడ్డి బాగా పెరిగిపోతుందండి, వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ వేసేసి గడ్డి అంతా కూడా మొక్కల్లోనున్న గడ్డిని తీసేయాలన్నమాట. లేదంటే వాటికి బలం వెళ్ళిపోతుంది, ఈ మొక్కలకి రావాల్సిన పోషకాలు అందకుండా గడ్డి అయితే తీసేసుకుంటుంది. అప్పుడు గడ్డి బాగానే ఎదుగుతూ ఉంటుంది, మన మొక్కలు అంతగా బలంగా ఎదగవు అనమాట. అందుకనే ఇలాంటి ఏదైనా కలుపు ఉన్నది తీసేసుకోవాలి. ఇక్కడ ఒక 3 విత్తనాలు అయితే నాటుకున్నానండి. అలాగే ఇంకొక పాట్ ఉంది, కొన్ని ఖాళీ ఉన్న పాటల్లో వేసుకుంటాను. ఇదేంటంటే కొంచెం పెద్ద సైజు ఉంది చూసారు కదా, అందుకని ఇది లాంగ్ పొడవుగా ఉంది, అలాగే వెడల్పుగా ఉంది కాబట్టి ఈ టబ్లో ఈ ఆనప విత్తనాలు అయితే వేస్తున్నానండి 2. ఒకటి ఒకవేళ ఫెయిల్ అయినా ఇంకొకటి ఉంటుంది కదా. ఇదేంటంటే ఇందులో నేను ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ వేసానండి, దాని పక్కన కొంచెం ఖాళీ ఉందని చెప్పి ఇలాగ ఆనప విత్తనం కూడా వేసేస్తున్నాను. అలాగే ఇది ఇంకొక వేరే పాట్, ఇందులో కూడా ఇలా అంటే ఎక్కడైనా మనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా విత్తనాలు నాటేసుకుంటూ ఉంటే కంటిన్యూగా ఈల్డ్ అనేది మనం అందుకుంటూ ఉంటాం. అన్నీ అయిపోయిన తర్వాత వేద్దామంటే అవ్వదండి, కొన్ని అయిపోతున్నాయి, ఇంక ఈల్డ్ ఆగిపోతుంటుంది, బీరకాయలు అయిపోతున్నాయి అనే టైంలోనే మనం ఇలా మళ్ళీ కొత్త మొక్కలు వేసేసుకోవాలండి. నేను కంపోస్ట్ చేసుకున్న బిన్ ఉంది కదండి, అదేంటంటే డైరెక్ట్గా ఎండలోకి షిఫ్ట్ చేసేయకుండా నేను
ఈ కిందనే ఉంచానండి. ఎందుకంటే వర్షాకాలం కదండి, కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. కంపోస్ట్ చేసుకున్నదంతా కూడా మనకి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఈ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంచేస్తున్నాను. మీరు షెమీ షేడ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, మరి ఈ విధంగా నేను ఈరోజు చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.